అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గీయాల మల్లో పాట రివ్యూతో మీ ముందుకు వచ్చినుల్లా. ఇంతకు గదేం పాట అనుకుంటున్నారా? పండ్లు అమ్మ పరికి పండ్లు తునికి పండ్లు వచ్చినాయో, ఇరికి పండ్లు వచ్చినాయో, పాక ముందుకు వచ్చినాయో, పైసాలియవే కన్నా తల్లి, పైకామియవే కన్నా తల్లి, పైసాలకు ఇయ్యారాట, మక్కాలకు ఇత్తారాట, మానేడిత్తే ఇత్తారాట, పడమటి కొమ్ముల్లో పసుపు కొమ్ముల్లో సారేడన్ని గొంచావోర, దోసేడన్ని గొంచావోర, బాపు బండే పరుపులల్ల పన్నావాడు ఎవడే తల్లి, ఉన్నవాడు ఎవడే తల్లి, బాపు ఇడిసే గల్మా కాడ సెప్పుల జోడు ఎవరే అమ్మ సేతి కర్ర, పెద్ద దూర భీమన్న కొడుకు అగ్గి కంట వచ్చినాడు, నిప్పు కంట వచ్చినాడు, అలసిపోయి వచ్చినాడు, సల్వాలచ్చి పండుకున్నాడు, దుది పరుపుల వండుకున్నాడు. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. విన్నర్ గదుర్ల పాట ఎట్లున్నదో చాలా ఎమోషనల్గా ఉన్నది, ఘోరంగా భయంకరంగా ఉన్నది. నాకైతే ఈ పాట చూసినంతసేపు చెమటలు పట్టినయుల్లా. ఇదేం పాట, ఇదేం స్టోరీ దేవుడా! లోకంలో ఇట్లాంటి తల్లులు కూడా ఉంటారా? మరి గింత దారుణంగా ఉంటారా? భర్త ఉండంగా ఆమె వేరే సంబంధం పెట్టుకోవడం ఏందో, అది తప్పని కొడుకు అడిగితే అతను ఆ పిల్లగాన్ని చంపడం ఏందో, కన్న తల్లి అయి ఉండి కన్న కొడుకునే కన్న తల్లి కత్తితో కొయ్యడం ఏందో. నాయనో గిదేం పాట అని నాకు అర్థమే కాలే. మరి గింత ఘోరం ఉన్నది ఏందా అని భయపడ్డుల్లా. నాలాగా చాలా మంది భయపడే ఉంటారు. కన్న తల్లికి మించినోళ్ళు ఎవ్వరు ఉండరు లోకంలో అంటారు. కానీ ఈ వీడియోలో తల్లిని చూస్తే భయంగా ఉన్నదోళ్ళ ఆఖరికి కట్టుకున్న భర్తను కూడా చంపింది. కానీ లాస్ట్కి ఏమైంది, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అన్నట్టు లాస్ట్కి ఆమె ప్రాణం కూడా పోయింది. ఈ పాటను బట్టి భూమి మీద చాలా మంది చాలా విషయాలు తెలుసుకుంటారు పక్కగా. తాత్కాలికమైన ఆనందాల కోసం పాకులాడితే నానుకునే వాళ్ళనే కాదు, చివరకు సర్వం కోల్పోతారని చాటి చెప్పే పాటే గీ పాట. తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచిన కథని పాట రూపంలో తీసుకొచ్చిల్లటుల్లా. ఈ పాట రాసినోళ్ళకి గొప్పగా రాసేళ్ళోళ్ళ. ఇక ఇంట్లో తల్లిగా చేసింది మన రజనీ అక్క. అక్క యాక్టింగ్ కాదు, అది మొత్తం జీవించింది, అందరికీ దడ ఉట్టించింది. తండ్రి పాత్ర మన శ్రీనివాస్ అన్న సేమ్ తండ్రిలానే చేసిండు, మస్తు ఎమోషనల్ అయిండు. ఇక కొడుకుగా చేసింది మన మణి తమ్ముడు, చాలా అంటే చాలా బాగా చేసిండు తమ్ముడు. ఇక పాటను రాసింది డైరెక్షన్ చేసింది మన పరశురామన్న, మస్తు రాసిండోళ్ళ, సూపర్గా డైరెక్షన్ చేసిండు. ఇక ఈ పాటను కెమెరాల బంధించింది, ముక్కలు అతికింది మన మోజేస్ కొలుగురి అన్న. ఇక ఈ పాటను మానేర్ మ్యూజిక్ అండ్ మూవీస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటికి 2 వారాలు అవుతుంది. కానీ 5 లక్షలకు పైనే మంది చూసేళ్ళోళ్ళ. మీలగిట్ల ఎవరన్నా ఈ పాటను చూసి ఉండకపోతే మానేర్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, జల్దీ పోయి చూడుర్రి. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తా. ఇక ఉంటాం.